ప్రవచనాలు అని చెప్పబడినవి ఉన్నాయి కదా, ఇవి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏ ప్రవచనాలు అయితే చెప్పినాడో వాటినే మనము తీసుకొని వాటి యొక్క నెరవేర్పును గమనించాలి. ఉదాహరణకు పాత నిబంధనలో ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు వాగ్దానం చేసినాడు, ప్రవచించినాడు, నీకును స్త్రీకిని వైరం కలగజేస్తానని. అది యేసుప్రభువు ద్వారా నెరవేర్చబడింది. అబ్రహాంతో నిబంధన చేసినాడు. అబ్రహాం కాలంలో ఇజ్రాయేలులతో దేవుడి నిబంధన చేసినాడు. కొన్ని ప్రవచనాలు చెప్పినాడు, విమోచకుడు వస్తాడు, రక్షకుడు వస్తాడు, మీకోసం అందరి కోసం పాప క్షమాపణ నిమిత్తమై చనిపోతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేపబడతాడు అని చెప్పబడిన ప్రవచనాలు యేసుక్రీస్తులో సంపూర్ణంగా నెరవేర్చబడ్డాయి. ఆ తదుపరి క్రొత్త నిబంధనలో యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైన తర్వాత మరలా తిరిగి వస్తాడు. అంతకంటే ముందుగా అనేక సంగతులు జరుగుతాయి. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి సంఘటనలు జరుగుతాయి. జరిగిన తర్వాత యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడు. ఇది ప్రవచన నెరవేర్పులు. బైబిల్లో దేవుడు ఏదైతే చెప్పినాడో అది ఎక్కడైతే నెరవేరబడుతుందో దానిని మనం నమ్మాలి, విశ్వసించాలి. అంతేగాని ఈ లోకంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, రాజకీయ నాయకులను గురించి, ముఖ్యమంత్రులను గురించి, ఎమ్మెల్యేలను గురించి, రాజ్యాల గురించి, లోక సంబంధమైనటువంటి విషయాలను మనం పోల్చి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాటికి మనం అనుసరించి చెప్పకూడదు. బైబిల్లో ఏదైతే జరిగిందో, ఏదైతే చెప్పబడిందో అది ఇక్కడ జరుగుతుందా లేదా అని పరిశీలన చేసుకోవాలా. అంతేగాని మనము బైబిల్లో లేనటువంటివి, బైబిల్కి భిన్నంగా ఉన్నటువంటివి మనం చెప్పకూడదు, ప్రవచించకూడదు. అలా ప్రవచించడం వలన దేవుని నామానికి అవమానం, అపకీర్తి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ప్రవచనాల విషయంలో మభ్యపడద్దు. బైబిల్లో ఏవైతే ప్రవచనాలు చెప్పబడ్డాయో అవి నెరవేరబడుతున్నాయా లేదా మనము గ్రహించాలి. అంతేగాని ఈ లోక సంబంధమైనటువంటి ప్రవచనాల వైపు మనము దృష్టి పెట్టకూడదు. గాడ్ బ్లెస్ యూ.